కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు గోవర్ధన పూజ ఉత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ శ్రీమాన్ మాధవగోపిన ప్రభుజీ మనందరి సమక్షంలో ఉన్నారు. ఇవాళ ఆయన సంగీతం వెళ్ళడం మనందరి అదృష్టం. సో నేను క్లుప్తంగా ప్రభుజీ గురించి వివరిస్తాను. ప్రభుజీ ఇన్ఫోసిస్లో గ్లోబల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. చాలా అక్రాస్ మెనీ కంట్రీస్ క్లయింట్స్తో ఇంటరాక్ట్ చేస్తారు. మళ్ళీ ప్రభుజీ ఇస్కాన్ రాంపల్లి కన్వీనర్, మళ్ళీ సిగాపూర్ సంస్కృతి జంక్షన్లో మోర్ దెన్ 100+ డివోటీస్లో కమ్యూనికేషన్ ఉంటుంది. అక్కడ కూడా ప్రభుజీ ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రభుజీ నందగోకులం, అక్కడ ఫామ్ కమ్యూనిటీ, మళ్ళీ అక్కడ గురుకులం కూడా ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ చాలా ఇస్కాన్ సెంటర్స్ ప్రభుజీ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా నడుస్తున్నాయి. సో ఇవాళ ప్రభుజీ సంగీతం జరగడం మనకి అదృష్టం. సో మనం ప్రభుజీని హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ ప్రభుజీకి స్వాగతం పలుకుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ మనమందరం ఇక్కడ గోవర్ధన పూజ ఉత్సవం జరుపుకుంటున్నాం. నిజానికి గోవర్ధన పూజ ఉత్సవం నిన్న జరిగింది చాలా చోట్ల. ఎందుకంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు అది మనకు గోవర్ధన ఉద్ధరణోత్సవం నిన్న. ఇవాళ మనకు ఆదివారం సత్సంగం కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. భాగవతంలో దశమ స్కందం 26వ అధ్యాయంలో ఒక శ్లోకం సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. చివరి శ్లోకం, గోవర్ధన లీల జరిగిన తర్వాత అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారట బృందావనంలో. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాస్మ వర్షానిలై సీదత్మాల పశుశ్రియాత్మ శరణం దృష్ట్వానుకంప్యుస్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమభలో లీలోచిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్మహేంద్రమధవీర్ ప్రియాన్న ఇంద్రో గవాం. ఇంకొకసారి, దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాస్మ వర్షానిలై సీదత్పాల పశుశ్రియాత్మ శరణం దృష్ట్వానుకంప్యుస్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్మహేంద్రమధవీర్ ప్రియాన్న ఇంద్రో గవాం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ప్రియాన్న ఇంద్రో గవాం. గవాం అంటే గోవులకు, ఇంద్ర అంటే ఇంద్రుడు ప్రభువు, గోవులకు ప్రభువు, గవీంద్రుడు గోవిందుడు. ప్రియాత్న మన పట్ల ప్రీతి చెందుగాక, మన పట్ల ప్రసన్నుడు గాక. ఆ ఇంద్రుడు గోవులకు ఇంద్రుడు, గోవులకు ప్రభువు, మన పట్ల ప్రీతి చెందుగాక అని చెప్పుకుంటున్నారు. మనం సహజంగా ఇంద్రుడు అనగానే దేవేంద్రుడు, దేవతలకు ప్రభువు దేవేంద్రుడు, ఆయన్నే ఇంద్రుడు అని పిలుస్తూ ఉంటాం.
కానీ ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఎవరు నిజమైన ఇంద్రుడు, అందరికీ ప్రభువు అంటే ఆయన కృష్ణుడు. ఎవరు నిజమైన ఇంద్రుడు ఇక్కడ చెప్తున్నారు, దేవే వర్షతి యజ్ఞ విప్లవర్ష వజ్రాస్మ వర్షానిలై. దేవే అంటే దేవేంద్రుడు, యజ్ఞ విప్లవర్ష యజ్ఞము ఆగిపోయిందనే కోపంతో యజ్ఞ విప్లవర్ష వజ్రాస్మ వర్షానిలై, వజ్రములు అంటే అంకుశములు, పిడుగులు, ఆ తర్వాత వడగళ్ళు, సుడిగాలి, జడివాన కురిపించాడు. వజ్రాస్మ వర్షానిలై వర్షతి. ఇవన్నీ కూడా ప్రళయకాల సంవర్తక మేఘాలు బృందావనానికి పంపించి బృందావనం అంతటినీ నాశనం చెయ్యాలనుకున్నాడు దేవేంద్రుడు. అందుకే అలా ప్రళయకాలంలో ప్రళయాంతంలో సంభవించే కుంభవృష్టిని ఇప్పుడే కురిపించాడు. ఎందుకు? ఆయనకు చేసే యజ్ఞం, ఆయనను ఉద్దేశించి చేసే యజ్ఞాన్ని కృష్ణుడు ఆపించేశాడు ఆ కోపంతో. సీదత్పాల ప్రసుశ్రీ ఆత్మశరణం. అప్పుడు ఆ గోపాలురందరూ కూడా బృందావనంలో ఎప్పుడైతే ఈ కుంభవృష్టి కురుస్తోందో, గోపాలులు, గోవులు, పశువులన్నీ కూడా, గోపికలు, అక్కడ స్త్రీలందరూ కూడా సీదత్ చాలా పీడించబడ్డారు. ఏమిటి, ఎప్పుడు లేని వర్షం ఇలా కురుస్తోంది ఏమిటి అని. దృష్ట్వాను కంప్యుస్మయన్, వాళ్ళందరినీ చూశాడు కృష్ణుడు. వాళ్ళందరూ కృష్ణునే ప్రార్థిస్తున్నారు కాపాడమని. ఆయన చిరునవ్వుతోటి భగవంతుడు వాళ్ళని కాపాడాడట. ఎందుకంటే ఆత్మశరణం, వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు. అందుకని కృష్ణుడు ఎలా కాపాడాడో చెప్తున్నారు ఇక్కడ. ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచిలీంద్రం యథా. ఏకకరేణ అంటే ఒక్క చేత్తోటి, చిటికిన వేలుతోటి, ఉత్పాట్యై ఎత్తేసాడట చిటికిన వేలుతోటి. ఏమిటది? శైలం, గోవర్ధన్ గిరిని చిటికిన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు 7 రోజులు. ఎలా ఉంది ఆ దృశ్యం అంటే చెప్తున్నాడు, అబలో లీలోచిలీంద్రం యథా. ఎలా ఉందయ్యా అంటే, అబల అంటే బలం లేని ఒక చిన్ని బాలుడు ఆట కోసం, లీల ఆట కోసం, యచ్చిలీంద్రం అంటే ఒక కుక్క గొడుగును ఎత్తేసినట్టు, ఆట ఆడుకుంటూ ఒక కుక్క గొడుగును ఎత్తినట్టు చిన్నపిల్లవాడు అలా ఈ పెద్ద గోవర్ధన పర్వతాన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎత్తేశాడు. ఎత్తడమే కాదు, 7 రోజులు అలాగే చిటికిన వీళ్ళ మీద నిలబెట్టి పట్టుకున్నాడు. బిభ్రద్గోష్టమపాన్ మహేంద్ర మదవే. ఈ విధంగా ఆ గోష్ఠాన్ని, గోకులాన్ని, నంద గోకులాన్ని ఆయన కాపాడాడు. ఈ పర్వతాన్ని పైన ధరిస్తూ వాళ్ళ మీద చుక్క వర్షం నీళ్లు పడనీయకుండా, వాళ్ళు కింద ఉన్నారు, ఆ పైన పడింది వర్షం, ఆ పైన పడిన వర్షానికి కూడా ఒక చిన్న గడ్డి పోచ కూడా కదలలేదట. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది ఏం జరుగుతుందో ఇక్కడ. మహేంద్ర మదభిత్, మహేంద్రుడి యొక్క గర్వాన్ని అణచివేసిన ఆ గోవులకు ఇంద్రుడు మన పట్ల ప్రీతి చెందుగాక. ప్రియాన్న ఇంద్రోగవా అంటున్నారు సుఖదేవ గోస్వామి గారు. అట్లా గోవులకు ఆనందం కలిగించే గోవుల ప్రభు అయిన గవీంద్రుడు, గోవిందుడు మన పట్ల ప్రీతి చెందుగాక అని వాళ్ళు ఈ గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఈ గోవర్ధన లీలను చేసి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన తర్వాత దాని గురించే మళ్ళీ చెప్పుకుంటున్నారట. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, ఇంద్రుడు అనే పదానికి ప్రభువు లేదా రాజు అని అర్థం. ఈ విధంగా ఈ శ్లోకంలో ఇంద్రో గవాం ఇంద్ర, గోవులకు ప్రభువు అని చెప్పబడ్డారు. నిజానికి గోవులకే కాదు అందరికీ ప్రభువు కృష్ణుడే, అందరికీ ఈశ్వరుడు, ఈశ్వరులందరికీ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరేశ్వరుడు,
యోగీశ్వరుడు, సకల సృష్టి స్థితి లయ కారకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పుకుంటాం కదా. ఆయన దేవాది దేవుడు. దేవతలందరూ కూడా ఆ భగవంతుడికి దాసులే. దేవేంద్రుడు కూడా దాసులే. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని మర్చిపోతారు, భగవంతుడిని మర్చిపోతారు. అలాగే దేవేంద్రుడు భక్తుడైనప్పటికీ కూడా భగవంతుడిని మర్చిపోయాడు, గర్వం కలిగి ఉన్నాడు. ఆయన యొక్క గర్వాన్ని అణిచివేయాలని చెప్పి కృష్ణుడు ఇలా చేశాడు. ముందుగా ఆయన కోపం తెప్పించాడు, అందరికీ చెప్పాడు, యజ్ఞం చేయొద్దు, ఇంద్రుడి కోసం యజ్ఞం చేయొద్దు, మనకి ఇంద్రుడితో పని లేదు, మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం, ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ గోవర్ధన పర్వతం నుంచే దొరుకుతున్నాయి, కాబట్టి మనం ఇంద్రుడి పూజ కోసం తెచ్చిన సంరంభాలన్నీ ఉపయోగించి గోవర్ధనుని పూజిద్దాం అని అందరినీ మెప్పించి వాళ్ళందరినీ, నందుడిని, మిగతా పెద్దలందరినీ మహావైభవంగా గోవర్ధన పూజ జరిపించి తానే గోవర్ధనుడై అందరూ ఇచ్చిన ఆహార పదార్థాలను చాలా ఆనందంతో స్వీకరించి ఇంకా వాళ్ళతో చెప్తున్నాడు, అనియోర్ 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 అని, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. అలా ఆ తర్వాత బ్రాహ్మణులను పూజించారు. అందులో భాగంగా అందరికీ ప్రసాదం వితరణ చేశారు గోవర్ధన పూజలో భాగంగా. ఈ విధంగా మహావైభవంగా గోవర్ధన పూజ జరిగిన తర్వాత ఇంద్రుడు కోపంతో ఆయన పిచ్చెక్కింది. ఏంటి, ఎవరి చిన్ని బాలుడు, ఈయన చెప్తే వీళ్ళంతా ఇలా చేస్తారా, చూడండి వీళ్ళ అంతు చూస్తాను, ఇప్పుడే గోకులాన్ని సర్వనాశనం చేస్తారనుకొని ఆ కుంభవృష్టిని కురిపించేశాడు. అక్కడ ప్రళయకాలంలో జరగాల్సిన కుంభవృష్టిని ముందే చేసేసి మొత్తాన్ని గోకులాన్ని అంతటినీ నాశనం చేయాలనుకున్నాడు. కానీ కృష్ణుడు వీళ్ళందరినీ ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి వీళ్ళందరినీ కూడా ఆ గోవర్ధన పర్వతం కిందికి తీసుకువచ్చి వాళ్ళని కాపాడాడు. ఇక 7 రోజుల పాటు ఎంత వృష్టి కురిసినా, ఎంత వర్షం కురిసినా ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరూ ఆనందంగా కృష్ణుని చూస్తూ కృష్ణుడితో గడిపేశారు. ఇక 7వ రోజు అర్థమైంది ఇంద్రుడికి, ఇక్కడేదో తనకు అర్థం కాని విషయం ఏదో జరుగుతోందని చెప్పేసి ఆ సంవర్తక మేఘాలను వెనక్కి పిలిపించి తను కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది భగవంతుడు చేసిన పని, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఇంకెవరు ఇలా చేయలేరనే విషయం ఇంద్రుడికి అర్థమైంది. ఆ లీలని ఈ శ్లోకంలో తర్వాత ఇంతకు ముందు శ్లోకాల్లో ఈ అధ్యాయంలో కూడా అందరూ వాళ్ళ పట్ల, ఎవరైతే గోకులంలో ఉన్నారో వాళ్ళ పట్ల గొప్ప ప్రభావాన్ని చూపించిందట. అందుకంటే ఎప్పుడు ఇదే పాడుకుంటున్నారు వాళ్ళు, పదే ఈ కార్యాన్ని, గోవర్ధన లీలలను స్మరించుకుంటున్నారు. శ్రీకృష్ణుని కార్యాలను, శ్రీకృష్ణుని లీలలను గంభీరంగా, ఉద్దేశపూర్వకంగా ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క భక్తులు అవుతారు. ఈ అధ్యాయం ప్రత్యేకించి అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు, దశమ స్కందం 26వ అధ్యాయం. ఈ అధ్యాయం చదివిన తర్వాత ఎవరైనా కానీ ఇదే నిర్ణయానికి వస్తారు అంటున్నారు ఇక్కడ శిల ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఈ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం రాశారో వాళ్ళు. అసలు గోవర్ధన పర్వతాన్ని ఎందుకు గోవర్ధన పర్వతం అంత ప్రత్యేకమైనది అంటే ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు ఎందుకు గోవర్ధనం అంత ప్రత్యేకమైనది. కృష్ణుడు చెప్పారు, కానీ ఒక చోట శ్రీమద్ భాగవతంలో శ్రీమతి రాధారాణి చెప్తోంది ఎందుకు గోవర్ధనుడు అంత గొప్పవాడు అని. హంతాయమద్విరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణస్పర్శ ప్రమోదః మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయసూయవస కందర కందమూలై. చూడండి అమ్మాయిలు, గోపికలు రాధారాణి చెప్తున్నారు వాళ్ళతోటి, ఈ గోవర్ధన పర్వతం హరిదాసవర్య, హరిదాసులందరిలో, వైష్ణవులందరిలో కూడా, భాగవతోత్తములందరిలో కూడా గొప్పవాడు ఈ గోవర్ధనుడు. ఎందుకంటే యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదగా
ఈ గోవర్ధన పర్వతానికి ప్రతినిత్యం రామకృష్ణుల చరణ స్పర్శ కలుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు బలరాముడు ఈ గోవర్ధన పర్వతం మీదే ప్రతిరోజు నడుస్తూ ఉంటే వాళ్ళ పాద స్పర్శతో పవిత్రమై పులకరించిపోతూ ఉంటుంది ఈ గోవర్ధన పర్వతం. మానంతనోతి సహగో గణయోస్తయోర్యత్. మానంతనోతి, ఈ గోవర్ధన పర్వతం వాళ్ళని చక్కగా సత్కరిస్తూ ఉంటుంది. సహగో గణస్తయోర్యత్. గోవులతోటి, గోపాలుడితోటి, బలరాముడితోటి ఉన్న గోవిందుణ్ణి చక్కగా సత్కరిస్తుంది. ఎలాగయ్యా పర్వతం వాళ్ళని సత్కరిస్తుంది అనుకుంటే ఇక్కడ చెప్తున్నారు, పానీయసూయవస కందర కందమూలై. వాళ్ళకు చక్కని పానీయాలు ఇచ్చి, ఆ గోవర్ధన పర్వతం మీద ఎన్నో సెలయేర్లు ఉన్నాయట, వాటిల్లోంచి ఆవులు కూడా నీళ్లు తాగుతాయి. వీళ్ళకి కూడా కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు అందరూ కూడా నీళ్లు తాగుతున్నారట. పానీయ సూయవస. ఈ గోవర్ధన పర్వతం మీద గడ్డి అంతా కూడా చాలా మెత్తగా ఉందట. ఆ గడ్డి మీదే వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాళ్ళ నొప్పులు లేకుండా వాళ్ళకు కాళ్ళకు మర్దన చేస్తున్నట్టు, మసాజ్ చేస్తున్నట్టుగా గోవర్ధన పర్వతం, అక్కడ గోవర్ధన పర్వతం మీద గడ్డి ఉంది. ఇంకా కందర, గోవర్ధన పర్వతం మీద ఎన్నో గుహలు ఉన్నాయట. ఆ గుహల్లోనే వీళ్ళు ఆడుకుంటున్నారు ప్రతిరోజు కూడా. కందమూలై, అక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు కందమూలాలు, ఆ కందమూలాలు ఆనందంగా వీళ్ళు స్వీకరిస్తున్నారట. వాళ్ళకు ప్రసాదము, వినోదము, పానీయము ఇచ్చి వాళ్ళ కాళ్ళకు మర్దన చేస్తుంది గోవర్ధన పర్వతం. కృష్ణుడు బలరాముడు వాళ్ళ పాద స్పర్శ ఎప్పుడో కానీ ఎవరో ఒకళ్ళకి ఇవ్వరు, అటువంటిది ప్రతిరోజు ఈ గోవర్ధనుడికి ఇస్తున్నాడు. గోవర్ధనుడు వాళ్ళ పాద స్పర్శను స్వీకరించి పులకరించిపోతున్నాడు. కాబట్టి గోవర్ధనుడు హరిదాసులందరిలో కూడా గొప్పవాడు అని చెప్పారు. ఇక్కడ శ్రీమతి రాధారాణి భాగవతంలో చెప్తున్నారు. తర్వాత ఇదే వాళ్ళు ఈ లీల జరిగిన తర్వాత, నిన్న ఉత్సవం అయిపోయింది కదా, నేను చెప్పుకున్నాం మొత్తం గోవర్ధన లీల అంట. ఇవాళ అయిపోయిన తర్వాత ఏమేం జరుగుతుందో అది చెప్తున్నాం. అందరూ ఇదే తలుచుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. ఇక్కడ శ్రీల జీవ గోస్వామి వారు గోపాల చెంపు అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ గోవర్ధన లీలను వర్ణించారు. ఈ గోవర్ధన లీల అయిపోయిన తర్వాత గోపికలు ఒకరితో ఒకళ్ళు అనుకుంటున్నారట, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తున్నారు ఇక్కడ. గిరి పూజేయం విహితాకేన. అయ్యా, ఎవరు నిర్ణయించారు గిరి పూజ జరగాలని? గిరి పూజ జరగాలని నిర్ణయించింది ఎవరు? గోవర్ధన పర్వతాన్ని పూజించాలని చెప్పింది ఎవరు అని ఒక గోపిక ప్రశ్నిస్తుందట. ఇంకొక గోపిక జవాబు చెప్తుంది దానికి. అరచిశ్చక్ర పదం అభయం ఏనా. ఎవరైతే మనకు ఇంద్రుడు కలిగించిన భయం నుంచి అభయం కలిగించారో అతడే చెప్పాడు, అతడే. కృష్ణుడు అని చెప్పట్లేదు, కృష్ణుడు అనే పేరు చెప్పకుండా జవాబు చెప్తున్నారనమాట. మళ్ళీ అడుగుతోంది ఇంకొకళ్ళని, గిరి పూజాయాం విహితాకేనా. ఎవరు ఈ గిరి పూజ జరిపించారు? పూతనికాసా నిహితాయేన. పూతనను వధించిన వాడే ఈ గోవర్ధన పర్వతాన్ని పూజించాలని చెప్పాడు. మళ్ళీ అడుగుతోంది, గిరి పూజేయం విహితాకేన. ఎవరి వల్ల ఈ గోవర్ధన పూజ ప్రారంభమైంది అని. తృణావర్తనుదలనం ఏన. ఎవరైతే తృణావర్తుని తనువుని దునిమాడో, ఎవరైతే తృణావర్తుని సంహరించాడో. తృణావర్తుడు అంటే ఆ బండి రాక్షసుడు. ఆ బండిలాగా వచ్చాడు కృష్ణుడు, ఒక కాలితో తన్ని అతన్ని సంహరించాడు తృణావర్తుణ్ణి. మళ్ళీ అడుగుతోంది, గిరి పూజేయం విహితాకేనా. ఎవరు నిర్ణయించారు ఈ గోవర్ధన పూజ చేయాలని? యమలార్జున తరముదకలిగేనా. ఆ జమిలి వృక్షాలు ఉన్నాయే, ఆ రెండు మద్ది చెట్లు కూలగొట్టిన అబ్బాయి అతనే చెప్పాడు గోవర్ధన పూజ చేయాలని అని చెప్తోంది. మళ్ళీ ఇంకోసారి అడుగుతోంది, గిరి పూజేయం విహితాకేనా వత్సబకాసురహరణం ఏనా. బకాసురుణ్ణి చంపినవాడు అతడే చెప్పాడు. వత్సాసురుడు అనే రాక్షసుడు ఒక
దూడలాగా వచ్చాడు, అలాగే బకాసురుడు కొంగలాగా వచ్చాడు. వీళ్ళకి సంహరించింది కృష్ణుడే. మళ్ళీ అడుగుతుంది, గిరి పూజేయం విహితాకేనా. ఎవరు 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 చెప్పారు గోవర్ధన పూజ చేయాలని, గిరిరాజు పూజ చేయాలని? వ్యోమాఘాసుర మరణం ఏరా. ఎవరి వల్ల వ్యోమాసురుడికి మరణం కలిగిందో, ఎవరి వల్ల అఘాసురుడికి మరణం కలిగిందో అతడే అని చెప్తున్నారు. ఇలా కృష్ణుడిని చెప్పుకుంటున్నారు. మళ్ళీ అడుగుతోంది, గిరి పూజేయం విహితాకేనా కాళీయదమనం కలితం ఏన. ఎవరి వల్ల కాళీయుడి గర్వం అడిగిందో, ఎవరు కాళీయుడిని దండించాడో, శిక్షించి మళ్ళీ రమణక ద్వీపానికి పంపించేశాడో అతడే అని. గిరి పూజేయం విహితాకేన ఖరప్రలంబక శమనం ఏన. ఎవరు ధేనుకాసురుని ప్రలంబాసురుని శమింపజేశారో అతడే. నిజానికి కృష్ణుడు వాళ్ళిద్దరిని చంపలేదు, బలరాముడితో చంపించాడు. గిరి పూజేయం విహితాకేన దవయుగ్మం పరిపాతం ఏన. ఎవరు 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 చేశారు గోవర్ధన పూజను? ఎవరు చేయించారు అంటే, ఎవరైతే 2 సార్లు దావాగ్ని తాగేశాడో అతడే. కృష్ణుడు 2 సార్లు దావాగ్నిని ఆయన స్వీకరించి వాళ్ళందరికీ కూడా ఆ భయంకరమైన అగ్ని నుంచి విముక్తి కలిగిస్తాడు. మళ్ళీ అడుగుతున్నారు, గిరి పూజేయం విహితాకేన త్రశ్యతి కంసః సతతం ఏన. కంసుడు ఎవరితో భయపడతాడో, కంసుడు ఎవరికి భయపడతాడో అతడే అని చెప్పేస్తున్నారు. ఇట్లా వాళ్ళలో వాళ్ళు పాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. మళ్ళీ 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 ఈ గోవర్ధన లీలనే తలుచుకుంటున్నారు వాళ్ళు. మనకు చాతుర్మాస్యంలో 4 నెలల చాతుర్మాస్య వ్రతం మనం చేసుకుంటున్నాం. అది మన సనాతన ధర్మంలో ఒక సంప్రదాయం. 4 నెలలు, ఆ 4 నెలల్లో భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు. ఆయన శయన ఏకాదశి నాడు నిద్రించి, ఉత్థాన ఏకాదశి నాడు నిద్ర లేచి, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనమిస్తాడు. మనం ఈ 5 పూర్ణిమలు వస్తాయి. ఈ 5 పూర్ణిమల మధ్యలో 4 మాసాలు. ఈ 4 మాసాలు మనం చాతుర్మాస్యం అవలంబిస్తాం. గురు పూర్ణిమ నుంచి బలరామ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ వరకు, గురు పూర్ణిమ నుంచి బలరామ పూర్ణిమ వరకు మొదటి మాసం. బలరామ పూర్ణిమ నుంచి భాద్ర పూర్ణిమ, భాగవతం ఆవిర్భవించిన రోజు, అది 2వ మాసం. భాద్ర పూర్ణిమ నుంచి శరత్ పూర్ణిమ, అది 3వ మాసం. దాన్ని దత్త పూర్ణిమ అని కూడా అంటారు. ఆ తర్వాత శరత్ పూర్ణిమ నుంచి ఈ కార్తీక పూర్ణిమ, రాస పూర్ణిమ, ఇది 4వ మాసం. ఈ 4 నెలలు, ఈ 5 పూర్ణిమల మధ్యలో ఉన్న ఈ 4 నెలలు మనము చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తాం. ఈ 4 మాసాల్లో కూడా గొప్ప మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలోనే భగవంతుడు అనేక ప్రత్యేకమైన లీలలు ప్రదర్శించాడట. మొన్న దీపావళి రోజే భగవంతుడు దామోదర లీలను ప్రదర్శించాడు. మనం కొద్దిసేపట్లో దామోదర అష్టకం పాడుకుంటూ భగవంతుడికి దీపదానం చేయబోతున్నాం. ఆ తర్వాత రోజు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, అంటే అదే సంవత్సరం కాదు తర్వాత, కానీ సంవత్సరంలో మనం చూస్తే అదేమో దీపావళి అమావాస్య, ఇదేమో కార్తీక శుక్ల పాడ్యం గోవర్ధన పూజ. అది నిన్న వచ్చింది, మనం ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాం. అలాగే రాధాకుండాన్ని సృష్టించింది ఈ మాసంలోనే. ఇంకా అనేక ప్రత్యేకమైన పండుగలు ఈ కార్తీక మాసంలో వస్తున్నాయి. ఈ కార్తీక మాసం చాలా చాలా విశిష్టమైనది. నిజానికి భగవంతుడు మాసానా మార్గశీర్షోహం, మాసాలన్నింటిలో నేను మార్గశీర్ష మాసాన్ని భగవద్గీతలో ప్రకటించాను. ఆ మార్గశీర్ష మాసం కంటే కూడా ఈ కార్తీక మాసం ఇంకా పవిత్రమైంది. ఎందుకంటే ఇది శ్రీమతి రాధారాణి యొక్క మాసం. భగవంతుడికి ప్రేయసి ఆవిడ, భగవంతుడికి అందరికంటే ఇష్టమైన వ్యక్తి, భక్తిదేవి సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అటువంటి శ్రీమతి రాధారాణి యొక్క మాసం కాబట్టి కార్తీక మాసం ఇంకా పవిత్రమైనది. మనం భగవంతుడిని షోడశోపచారాలతో పూజిస్తాం. ఆ షోడశోపచారాలన్నింటిలో కూడా ఉత్తమమైన ఉపచారం దీపదానం. ఈ కార్తీక మాసంలో ఆ దీపదానం
ఇంకా కూడా చాలా విశిష్టమైనది. ఆ కార్తీక మాసంలో ఆ దీపదానం దామోదరాష్టకం చదువుకుంటూ మనం చేస్తే అది భగవంతుడి యొక్క ప్రేమను అనుగ్రహిస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమనే కాదు, వాళ్ళ పట్ల భగవంతుడు ఆకర్షితుడు అవుతాడు అని చెప్తోంది. హరిభక్తి విలాసంలో సనాతన గోస్వామి వారు చెప్తున్నారు, ఎవరైతే ఈ దామోదర మాసంలో దామోదరుడికి దీపదానం చేస్తూ దామోదరాష్టకం చదువుకుంటూ దామోదర మాసంలో దామోదరుడికి దీపదానం చేస్తారో వాళ్ళ పట్ల దామోదరుడు ఆకర్షితుడు అవుతాడు అని చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు మన మందిరాలు అన్ని చోట్ల కూడా ప్రతిరోజు ఈ దామోదరాష్టకం చదువుతూ దీపదానం, భగవంతుడికి దీపదానం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపట్లో ఇక్కడ దీపదానం జరగబోతోంది. మీరందరూ కూడా ఈ పాడిన పాటను, ఇప్పుడు పాడబోయే పాటను పాడుతూ దీపదానం చేయండి. క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మనం పాడుకునే ఈ పాటలో ఏమున్నాయి అని. ఈ పాట రాసింది సత్యవ్రతముని. ఇది పద్మపురాణంలో ఉంది. దీన్నే సనాతన గోస్వామి వారు హరిభక్తి విలాసంలో కూడా దీన్ని రాశారు. ఈ పద్మపురాణం చెప్పిన శ్లోకాలను తీసుకొని హరిభక్తి విలాసంలో కూడా ఆయన ఉంచారు. ఏం చెప్తున్నారంటే ఆయన క్లుప్తంగా భగవంతుడిని ముందుగా నమస్కరిస్తున్నారు. భగవంతుడికి మళ్ళీ భగవంతుడికి నమస్కరిస్తున్నారు. మనం సహజంగా భగవంతుడికి మందిరానికి వచ్చి నమస్కరించినప్పుడు వెంటనే మన కోరికల చిట్టాలు ఇచ్చేస్తాం. ఆయన ఏమన్నా అంటే నాకే కోరికలు లేవు, నువ్వు కోరికలు ఇచ్చే గొప్పవాడి, వరాలు ఇచ్చే వరదరాజు, కానీ నాకు ధర్మార్థ కామాలు వద్దు, మోక్షం కూడా వద్దు. మోక్షం కంటే గొప్పదైన నీ లోకం వైకుంఠం కూడా వద్దు. వరం దేవ మోక్షం నా మోక్షావధింవా నచాన్యం వృణేహం వరే సాదపీహ. నాకు అవేమి వద్దు, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇవ్వగలవాడివి, కానీ నాకొద్దు. మరి ఏంటయ్యా నీకు కావాలి అంటే, ఇదంతే వపూర్నాథ గోపాల బాలం సదామే మనస్యా విరస్తాం కిమన్నే. ఏమనంటే ఈ బాలగోపాల రూపం నిత్యం నా మనస్సులో నిలిచి ఉండు కాక, ఇదే నా కోరిక. ఏ విధంగా అయితే నువ్వు కుబేర పుత్రుల్ని, మణిగ్రీవ నలకుబేర్లను ఉద్ధరించి వాళ్ళకు ప్రేమ భక్తినిచ్చావో, కుబేరాత్మజౌ బద్ధ మూర్త్యైవ యత్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ నమోక్షే గ్రహోమేస్తి దామోదరే. నాకు వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు ప్రేమ భక్తి ఇవ్వు, నాకు అంతే కావాలి, నాకు ఇంకేం వద్దు, లక్షలాది వరాలు నాకు అవసరం లేదు. నీ యొక్క ముఖార విందాన్ని నేను ఎప్పుడు నా మనసులో చూస్తూ ఉండాలి, నీ పట్ల నాకు ప్రేమ భక్తి కావాలి, అంతే కావాలి అని కోరుకుంటున్నాను. మనం కూడా అలా కోరుకుంటూ మనం దామోదరాష్టకం చదువుతూ దీపదానం చేస్తే మనకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది, భగవంతుడికి మన పట్ల ఆకర్షణ కలుగుతుంది. అయ్యో నా భక్తుడు నా కోసం నన్ను తలుచుకుంటున్నాడు అని. కాబట్టి ఇప్పుడు నందకుమార్ ప్రభు దామోదరాష్టకం పాడతారు. మీ దగ్గర లేకపోతే వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం, అది చూసుకుంటూ అందరూ పాడండి దయచేసి. హరే కృష్ణ.